ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, అప్పులు బాధలు అనేటువంటివి ఎక్కువైపోతున్నాయి నాన్న. డబ్బు సంపాదన అనేది ప్రజలు ఏ మాటకా మాట సంపాదించేవాడు సంపాదిస్తూనే ఉన్నారు. అప్పుల బాధలు అనేవి అలాగే ఉంటున్నాయి. కొంతమంది అప్పులు తీరుస్తున్నా మళ్ళీ పుడుతున్నాయి, మళ్ళీ అప్పు చేయవలసిన పరిస్థితి వచ్చిందమ్మా అంటున్నారు. సరే, అదే జీవితం. అన్నీ రకరకాలు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో మరి టాపిక్ ఇలాంటి అప్పులు అనేవి కూడా అన్నీ తీరిపోయి ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటే చిన్న పరిహారం తెలియజేస్తాను నాన్న. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దానికల్లా మీరు ఆచరించవలసింది 5 సోమవారాల పాటు చేయండి. ఇది 5 సోమవారాలు మరి ఏం చేయాలి అనంటే, సోమవారం రోజు సాయంత్రం పూట, వాస్తవంగా సాయంత్రం పూట చేయండి. మీరు సాయంత్రం అంటే సూర్యాస్తమయానంతరం, ప్రదోషకాలము అని అంటాము. ఆ ప్రదోషకాల సమయంలో కొంచెం ఒక 5:30, 6, కనీసం 5:30, 6 ఆ టైం అప్పుడు కానీ 6, 6:30 మధ్యలో, అలా కనీసం 5:30 నుంచి 6:30 మధ్యలో చేయండి. మీరు చేయవలసింది, చక్కగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మామూలు దీపారాధన అనేది మనం చేస్తాము. దీపారాధన చేసిన తర్వాత కొద్దిగా అన్నము అనేటువంటిది వండి, అందులో దధ్యోజనము అనంటే పెరుగు అన్నము, పెరుగుని ఆ అన్నంలో కలిపి ఇంత ఉప్పేసి కలిపి పెడతాం. అందులో తాలింపు వేస్తాం. తిరగమూత అంటాం, తాలింపు అంటాం, పోపు అంటారు దధ్యోజనంకి. అది టాపిక్ ఏంటంటే నెయ్యి అన్నమాట. ఆ నెయ్యిలో ఈ తిరగమూత గింజలన్నీ కూడా అందులో వేసి, అంటే తిరగమూత పెట్టడం నెయ్యి అన్నమాట. నెయ్యితో పెట్టడము విశిష్టత. అంటే నెయ్యిలో తిరగమూత గింజలన్నీ కూడా నెయ్యిలో వేయించేసి, మామూలుగా మనం నూనె ఎలా పడతాం, నూనె బదులుగా నెయ్యినా అన్న టాపిక్. ఆ నెయ్యిలో అనంటే మరి ఆవు నెయ్యి అనేమి కాదు, మామూలు ఘీ, మనం ఇంట్లో వాడేటువంటిది ఆ నెయ్యిలో చక్కగా ఇవన్నీ కూడా వేసి, కరివేపాకు కావచ్చు, ఎవ్రీథింగ్, తిరగమూత గింజలన్నీ వేసి అది చక్కగా ఇందులో తాలింపు పెట్టి ఆ దధ్యోజనం నైవేద్యం పెట్టండి. ఇలా మీరు 5 సోమవారాల పాటు చేయండి. అష్టైశ్వర్యవంతులు అవుతారు, అప్పుల బాధలన్నీ తీరిపోతాయి, ధనవంతులు అవుతారు. కానీ చిన్న పరిహారం చేయండి నాన్న. మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.